శ్రీ గురుభ్యో నమ. శక్తిపాత దేశికేభ్యో నమ. అందరికీ శుభోదయం అండి. ఈరోజు ఆడియోలో మనం విజ్ఞానమయ కోసం గురించి ఇంతవరకు చెప్పుదాము. ఈరోజు ఆడియోలో ఆనందమయ కోసం గురించి చెప్పుకుందామండి. విజ్ఞానమయ కోశంలో మనం ఏం చెప్పుకుందామండి. విజ్ఞానమయ కోశంలో మనం ఈ అనుభూతుల గురించి చెప్పుకున్నాం. అనుభూతులు ఆ స్థితికి వచ్చినటువంటి విజ్ఞానమయ కోశానికి ఎప్పుడు వస్తాడు మనిషి? మనసును ఏకాగ్రపరిచి చక్కగా ఒక యోగ స్థితికి వచ్చినప్పుడు విజ్ఞానమయ కోశ స్థితికి వెళ్తాడండి. విజ్ఞానమయ కోశ స్థితిలో విజ్ఞానమయ కోశంలో ఏవైతే మనకి అనుభూతులు ఉంటాయండి. అక్కడ అంటే రకరకాలైనటువంటి అది హృదయగతమైనటువంటి అనుభూతులు అనమాట. అవి ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ మన జన్మ సంస్కారాలు చిత్తాల్లో రికార్డ్ అయి ఉంటాయి అన్నమాట. ఆ సంస్కారాలని అవి మనం ఇప్పుడు ఒక వాసన, ఒక స్మెల్స్ ఉంటాయి, రకరకాలైనటువంటి సుగంధాలు ఉంటాయి అనుకోండి. ఆ వేరియేషన్ అనుభూతి పొందుతాం. ఇది రకమైంది మొగలు పువ్వులది, ఇది మల్లెపూల సుగంధం, ఇది గులాబీ పూల సుగంధం అని చెప్పేసి అనుభూతిపూర్వకంగా తెలుసుకుంటాం మనం. అనుభూతులకు పూర్వకంగా అనమాట. అట్లాగే సమస్త విజ్ఞానం ఎక్కడ ఉంటుందండి? చిత్తంలో సంస్కారాల రూపంలో ఉంటుంది. మొత్తం జన్మల నుంచి మనం చిత్తంలో పెంచిన సంస్కారాలు ఎక్కడ ఉంటాయి? చిత్తంలో ఉంటాయి. జన్మల నుంచి మనం ఇంద్రియాల ద్వారా, మనసు ద్వారా సేకరించినటువంటి విజ్ఞానం మొత్తం ఎక్కడ ఉంటుంది? చిత్తంలో సంస్కారాల రూపంలో ఉంటుంది అన్నమాట. అది మరి మనకి కొంతవరకు తెలుస్తుంది. చిత్తంలో ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి మనకి ఏకాగ్రత లేకపోవడం వలన మనకు మిగతా పంచకోశాల మీద ఆధిపత్యం లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకు సమస్త జ్ఞానం అనేది ప్రాపంచిక జ్ఞానంలో కొంత లిమిటెడ్గా తెలుస్తుంది అన్నమాట. ప్రాపంచిక జ్ఞానంలో కొన్నింటిని మాత్రం మనం తెలుసుకోగలుగుతాం. కానీ ఎప్పుడైతే మనసుకు ఏకాగ్రత లెవెల్స్ వచ్చి సూక్ష్మ స్థాయిలోకి మనసు వెళుతుందో అప్పుడు చిత్తాలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో మన ఆలోచనల సంస్కారాలు, తర్వాత మళ్ళీ మనం అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయగలుగుతాం అన్నమాట. అంటే ఇక్కడ మనిషి యొక్క సాధన పెరగాలి. ఎక్కడి నుంచి రావాలి? స్థూల శరీరం నుంచి స్థూల శరీరంలో దాన్ని చక్కగా ఇబ్బంది లేకుండా అంటే బలంగా మార్చుకునేటువంటి యోగాసనాలు కానీ, ప్రాణాయామం కానీ, ఆహార నియమాలు కానీ ఇవన్నీ పాటిస్తూ స్థూల శరీరాన్ని పటిష్టం చేసుకోవాలి. తర్వాత సూక్ష్మ శరీరంలో ప్రాణాయామ ప్రక్రియలు కానీ, ముద్రలు కానీ ఇవన్నీ ఏంటంటే సూక్ష్మ శరీరంలో ఉన్న ప్రాణమయ కోశాన్ని మనం అది యాక్టివేట్ చేస్తుంది అన్నమాట. ప్రాణమయ కోశంలో ఉన్నటువంటి మనకి బ్లాక్స్ ఏమైనా ఉంటే ఈ ప్రాణాయామ ప్రక్రియల ద్వారా కానీ, ముద్రల ద్వారా కానీ, తర్వాత ఈ పాజిటివ్ థింకింగ్ వల్ల కానీ ఏమవుతుందంటే మనకి ప్రాణమయ కోసం శుద్ధి ఏర్పడుతుంది అన్నమాట. అట్లాగే మనోమయ కోసం శుద్ధి ఎట్లా ఏర్పడుతుందండి? మన మనసు అంటే సంకల్పాలు చేస్తుంటుంది. సంకల్పాలు, వికల్పాలు మనసు ఆధీనంలో ఉంటాయి అన్నమాట. మనసు ఏంటంటే అక్కడ అనుభవాలు ఉండవండి. అనుభవాలు కేవలం అదేంటంటే విషయ సేకరణ చేస్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ రోజు కొత్త విషయాలు కావాలి మనసుకి. సేకరణ చేసి ఏం చేస్తుంది? ఇంద్రియాల ద్వారా వాటిని సేకరించి లోపల చిత్తంలోకి పంపిస్తుంటుంది. నిరంతరం పని చేస్తుంటుంది అన్నమాట. అంటే విషయ సేకరణ కంటే దానికి మనసుకు తెలుసు. అంటే మనసు ఏకాగ్రమైంది అనుకోండి, మనసు శక్తివంతమైంది అనుకోండి, అప్పుడు మీకు ప్రపంచ విషయాలు చాలా ప్రపంచంలో ఉన్నటువంటి పుస్తకాల విజ్ఞానం కానీ, తర్వాత ఏమైనా విషయ పరిజ్ఞానం కానీ బాగా అందరికంటే బాగా అర్థమవుతుంది అన్నమాట. అది మనసు ఏకాగ్రత ఉన్నప్పుడు అనమాట. మనసు శక్తివంతమైనప్పుడు జరుగుతుంది అనమాట. మనసు ఏకాగ్రతగా తీసుకురావాలంటే మనం ఏం చేయాలి? తన్మాత్ర సాధన గురించి చెప్పాను అనమాట. తన్మాత్రలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలని సూక్ష్మ స్థాయిలో అనుభవించేటువంటి సూక్ష్మ స్థాయిలో ఎలా ఉంటాయి వాటిని యొక్క అనుభవాన్ని పొందటం అనమాట. కాబట్టి మనసుని ఏకాగ్రపరచడం యోగ స్థితి ద్వారా. మనం యోగ స్థితి అంటే చేసే పని మీద మనసుని ఏకాగ్రం చేయటం ద్వారా మనం ఏ పని చేస్తుంటే ఆ పని మీద మనసుని స్థిరంగా అట్టుపెట్టి మనసు వాచ కర్మ, మనసు వాక్కు కర్మతోటి ఆ పనిని
శ్రద్ధగా చేయడం ఏదైతే ఉందో అది మనసుని ఏకాగ్రపరుస్తుందన్నమాట. కాబట్టి నిత్య జీవితంలో మనం చేసేటువంటి కర్మలు ఎట్లా చేయాలండి? చక్కగా చేయాలి. ఏది ఎప్పుడు పని అప్పుడు చేయటం. తర్వాత లోపం లేకుండా తెలుసుకొని చేయటం. ఆ పనిలో ఉందనుకోండి, పని మొదలుపెట్టాము. ఆ పనిలో మనకు తెలియకపోవచ్చు. కానీ తెలుసుకొని, తెలిసిన వాడి దగ్గర తెలుసుకొని, ఆ పనిని శ్రద్ధగా, ఆనందంగా చేయడం అనమాట. నాకే వచ్చింది ఈ పని అని చెప్పేసి మనం అనుకోకూడదు. ఎందుకంటే మనకి ఈ ప్రపంచంలో భగవంతుడు మనం ఎందుకు పంపాడంటే ఇక్కడికి, మనం నేర్చుకోవడానికి పంపాడు ఇక్కడికి. ప్రతి ఒక్కళ్ళకి జన్మ ఇచ్చాడు. పలానా ప్లేస్‌లో పుట్టేట్టు చేశాడంటే అర్థం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ప్రదేశంతో రుణం ఉండాలి. తర్వాత మళ్ళీ మనం ఈ ప ఉన్న పరిస్థితుల్లో మనం ఉపయోగించుకొని పై స్థాయికెళ్ళాలనమాట. దానికోసం భగవంతుడు మనకు అలా ఇస్తాడనమాట. అక్కడే ఎందుకు లభించాడంటే అక్కడ నీకు కర్మానుబంధం ఉంది కాబట్టి, అనుభవం అక్కడ ఉంది కాబట్టి, కర్మానుబంధం ఉంది కాబట్టి అక్కడ నువ్వు అక్కడికెళ్ళి నువ్వు ఉండాల్సొస్తదనమాట. అక్కడ పుట్టి తర్వాత పెరగాల్సొస్తదనమాట. ఆ ఉన్నటువంటి సరౌండింగ్స్‌తో నీతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితోటి మనం ఈ స్థితిని చక్కగా మనం యోగ స్థితికి రావాలంటే వాళ్ళందరితోటి కూడా సక్రమమైన జీవితం గడపటం, అందరిని అనుభవాలు ఏవైతే ఉన్నాయో అనుభవాల్ని మనం ఆహ్, కొత్త కొత్త అనుభవాలు, కొత్త కొత్త ఆలోచనలు మనసు ద్వారా సేకరించినవన్నీ మనం ఏం చేస్తాం, ఆహ్, అనుభవాల్ని ఇంకా పటిష్టపరచుకోవడం జరుగుతుంది. అంటే ఏంటి, యోగ స్థితి లేనప్పుడు ఏమవుద్దంటే అనుభవాలు కర్మల కింద మారతాయనమాట. కానీ యోగ స్థితిలోకి వచ్చారనుకోండి, యోగ స్థితికొస్తే మనం అను భగ సమర్పణ భావం వస్తుంది. తర్వాత మనసులో కొత్త ఆలోచనలనేవి సమర్పణ భావం ఉన్నప్పుడు ఏమవుతుందంటే కర్మలు ఫార్మ్ కావనమాట. యోగ స్థితిలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, యోగ స్థితిలో మీరు కర్మలు చేస్తున్నారనుకోండి, చేసేటప్పుడు కూడా ఏమవుతుంది, మనసావాచ కర్మణ మీరు పని చేస్తారు. ఒకే పనిని మనసుతోటి ఏదైతే ఉన్నారో అది బాహ్యంగా అదే పని చేస్తూ ఉన్నారనుకోండి, చేసేటప్పుడు మీకేమవుతుందంటే మీకు చిత్తశుద్ధి అనేది ఏర్పడుతుందన్నమాట. అంటే ఏంటి, కొత్త కర్మలు ఫార్మ్ కావన్నమాట. అంటే కొత్త కర్మలు ఎట్లా ఫార్మ్ అయితాయంటే, చిత్తాన్ని ఇప్పుడు మనం చేసే పని మీద ఏకాగ్రత లేకుండా మా భూ భవిష్యత్తు గురించి, భూతకాలం గురించి ఆలోచిస్తున్నప్పుడు మన కర్మలనేవి ఏర్పడతాయి. ఆలోచిస్తూ దాన్ని మనం రెస్పాండ్ అవుతున్నప్పుడు అన్నమాట. భయపడటం, భవిష్యత్తు కాలాన్ని దర్శించి భయపడటం కానీ, భూతకాలంలో జరిగిన సంఘటన తలుచుకొని ఆవేశపడటం, ఇటువంటి చేస్తే కర్మ ఫారం అవుతాయన్నమాట. మన సంఘటనలు కూడా ఏంటంటే, బాహ్యంగా జరిగే సంఘటనలు కూడా మనం ఇంద్రియాల ద్వారా చూసి ఎమ్మడే రియాక్ట్ అవుతుంటాం అనమాట. ప్రతిదానికి రియాక్ట్ అవుతుంటాం అనమాట. ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు వచ్చారనుకో సంతోషంగా రియాక్ట్ కావటం. అదే రాగద్వేషాలు అట్లా ఏర్పడతాయి. తెలియని శత్రువులు వచ్చారనుకోండి, వాడి పట్ల అసహనం ప్రవర్తించడం, ఇవన్నీ కర్మలను ఫారం చేస్తాయన్నమాట. అట్లా కాకుండా ఎప్పుడైతే నువ్వు చేస్తున్న పనిని వర్తమానంలో నుండి చేయటం అనమాట. అంటే మనసు, వాక్కు, కర్మ 3 కలిపి చేసినప్పుడు భవిష్యత్తు గురించి, తర్వాత భూతకాలం గురించి ఆలోచించకుండా నువ్వేం చేయాలి, వర్తమానంలో నుండి చేయాలన్నమాట. చేసేటప్పుడు మనసుకి జరుగుతుంది. మనసుకి ఏకాగ్రత వస్తుందన్నమాట. మనసుకి ఏకాగ్రత వచ్చిన తర్వాత నెక్స్ట్ విజ్ఞానమయ కోశాల్లోకి మనకు అన్ని అనుభవాలు, అంటే విజ్ఞానమయ కోశంలో అన్ని రకాల అనుభవాలు ఉంటాయండి. ఒక ఒక కళలు 64 కళల్లో నిష్ణాతులవుతున్నారంటే అర్థం ఏంటంటే, చిన్నప్పుడే ఒకడు నాట్య కళ గాని, సంగీత కళలో గాని వాడు నిష్ణాతుడైతే అర్థం ఏంటంటే, పూర్వజన్మలోనే అదే మన చిత్త సంస్కారాల్లో, విజ్ఞానమయ కోశంలో దాంతో ఆ కళ తాలూకు అనుభవాలు ఉండుంటాయన్నమాట. లేకపోతే వాడు చిన్న వయసులోనే సంగీతం అట్లా పాడతాడు, నాట్యం అట్లా చేస్తాడు. రకరకాల కళలున్నాయి. శిల్పం కాదు, ఇవన్నీ ఏంటంటే లలిత కళలు అంటారనమాట. అంటే లలిత కళలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడుందండి? చిత్తంలో సంస్కారాల రూపంలో ఉంటుందన్నమాట. అట్లాగే మనకి మనం ముక్కు అనేక రకాల వేల వాసనలను గ్రహించగలిగే శక్తి ఉంది. ఆ శక్తి అంతా ఎక్కడుందండి? ఇవన్నీ ఎక్కడుందండి? ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడుందండి? చిత్తంలో సంస్కారాల రూపంలో ఉంది. అట్లా స్పర్శ, రస, తర్వాత ఈ నోట్లో రకరకాల రుచుల్ని, చేదు, పులుపు ఇవన్నీ ఎట్లా గ్రహిస్తున్నామండి? అవన్నీ లోపల ఉన్న చిత్రంలో సంస్కారాలు ఎమ్మడే అవి కారణంగానే ఇవన్నీ జరుగుతాయన్నమాట. అంతకుముందే మన అనుభవాలు, ఇది చేదు, ఇది పులుపు, అది అనుభవాల రూపంలో మన అనుభవాలన్నిటిని ఎక్కడ పేర్చామంటే చిత్రంలో పేర్చామన్నమాట. కాబట్టి విజ్ఞానమయ కోశంలో ఏం జరుగుతుందంటే, వాడు ఇక్కడ చదువుకోవాల్సిన పని లేదు. తర్వాత బాహ్యంగా పుస్తకాలు చదివి కొత్తగా నేర్చుకోవాల్సిన ఏముండదండి విజ్ఞానమయ కోశంలో. విజ్ఞానమయ కోశంలో ఏంటంటే మనకి జన్మల నుంచి మనం ఏదైతే అనుభవాలు లోపల చేర్చి పెట్టామో
వాటిని మనం పరిగణలోకి తీసుకుంటే నీకు విజ్ఞానం కోసం అనేది ఆ, నీకు చక్కగా యాక్టివేషన్లోకి వస్తుందన్నమాట. వాటిని యాక్టివేట్ చేయాలి. జనజమల సంస్కారాలను మనం యాక్టివేట్ చేసుకునేటువంటి ఆ ఆ పరిస్థితి మనకు ఆ, అంటే అంత సాధన చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సాధనలో మనం విజ్ఞానం కోసం ఈ స్థాయికి వచ్చినటువంటి సాధకుడికి అది మామూలుగా ఆ, సాధారణ వ్యక్తి కావచ్చు, లేకపోతే పండితుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. పండితుడు కూడా పాండిత్యంతో వ్యాకరణం చదివి ఇలాది రకరకాల పుస్తకాలు చదివి పాండిత్యం ఉండొచ్చు. కానీ విజ్ఞానం కోసం లేకపోతే అనుభూతులు అనేది మిస్ అయిపోతారు అనమాట. ఈ అనుభూతులు ఎక్కడి నుంచి వస్తాయండి? మనకు విజ్ఞానం కోసం నుంచి వస్తాయి అనమాట. ఒక ఆనంద అనుభూతి కానీ, విచారం కానీ, తర్వాత మళ్ళీ తర్వాత ఈ రకరకాల అనుభూతులు అనమాట. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే లోపల ఉన్నటువంటి చిత్త సంస్కారాల నుంచి వస్తాయి అనమాట. చిత్త సంస్కారం లోపల అంత సూక్ష్మమైన సంస్కారాలని మీకు ఆ, అది అనుభవించాలంటే నువ్వు ఈ 3 కోశాలు దాటాలి. విజ్ఞానం కోశానికి రావాలన్నమాట. అంటే మనసు బాగా ఏకాగ్రమైనప్పుడు, మనసు సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళినప్పుడు చిత్తంలో ఉన్న సంస్కారాలు, సూక్ష్మమైన సంస్కారాలు కూడా మనకి అనుభూతుల కిందకి వస్తాయి అన్నమాట. అది లేకుండా ఇప్పుడు మనసు ముద్దుబారిపోయిందండి. బయట ప్రపంచంలోకి వెళ్ళారు మీరు. బయట ప్రపంచంలో రమ్యమైన ప్రకృతి ఉంటుంది. చుట్టూ పచ్చడి చెట్లు కోణాలు కొన్ని ఉంటాయి. ఏ అనుభూతి లేకపోతే మనసు ముద్దుబారిపోయింది. ఏది అంటే ముద్దుబారిపోవటం అంటే ఏదో దానిలో లగ్నం అయిపోయింది. ఏది ప్రాపంచిక విషయాల్లో, ఆఫీస్ విషయాల్లో, లేకపోతే భవిష్యత్తు విషయాల్లో, భూతకాల విషయాలను లగ్నం అయిపోయింది అనుకోండి. వర్తమానంలో చూసే స్థితి ఉండదు వాడికి. ఎంత అందమైన ప్రకృతి కనపడ్డా కూడా వాడికి స్పందన ఉండదు, అనుభూతి ఉండదు అనమాట. కాబట్టి అనుభూతులు మిస్ అవుతారు అనమాట. కాబట్టి ఇది మనోమయ పరిధిలో ఉన్నట్టు, మనోమయ పరిధిలో ఉన్నప్పుడు అనుభూతులు ఉండవండి. అక్కడ ఏంటంటే లాభ నష్టాలు ఉంటాయి. అక్కడ మనసు తట్టుమంది చేసేది ఏంటంటే ఆ లాభ నష్టాలు వేరే చేస్తుంటుంది అనమాట. ఈ లాభమా నష్టమా, ఇది చేస్తే 10 వల్ల ఉపయోగం ఉందా లేదా, వాడితోటి మాట్లాడితే మంచి జరుగుతుందా లేదా, ఇవే ఆలోచనలు ఉంటాయి. మనకు ఫ్రెండ్షిప్ చేయాలన్నా కూడా లాభ నష్టాలు వేరే చేసి చేస్తుంటారు అనమాట. మనోమయ కోసే పరిధిలో ఉండి చేసేటన్నమాట. అట్లాగే ఇంకా మనోమయ కోసే పరిధిలో ఉండి కూడా జనాలు అక్కడ ఉండి కూడా పనులు చేయట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం ప్రాణమయ కోస పరిధిలోకి వచ్చేస్తారు. అంటే ఏంటి ప్రాణమయ కోసం అంటే అన్ని కోరికలే. తెల్లారు లేస్తే నిరంతరం అది కావాలి, ఇది కావాలి, అది తెచ్చుకుందాం అని చెప్పేసి రకరకాల కోరికలతోటి మనం పక్కవాడిని చూడటం, మనం అది తెచ్చుకోవాలని కోరిక, ఇల్లు కట్టుకోవాలని కోరిక, ఈ రకరకాల కోరికలు అన్నమాట. ఈ కోరికలు ఏంటంటే ప్రాణవాయు కోసం సంబంధించింది అనమాట. డబ్బులు సంపాదించాలని చెప్పి, బ్యాంకులో డిపాజిట్స్ పెంచుకోవాలని చెప్పి రకరకాల కోరికలు, ఫేమ్ సంపాదించాలని చెప్పేసి ఫేస్బుక్లో వాటిలో అందరూ వాడిని పొగడాలని చెప్పేసి రకరకాల కోరికలు, అనుష్ఠాన కోరికలతో తప్పించిపోతుంటారు. అంటే ఏంటి, వాడి స్థాయి ప్రాణమయ కోశంలోనే ఉంది. ప్రాణమయ కోశ స్థాయిలో ఉన్నట్టు లెక్క అనమాట. కోరికలు ఎక్కడ ఉంటే అది ప్రాణమయ కోశ స్థాయిలో కింద లెక్క అనమాట. ఈ మనం ప్రాణమయ కోసం ప్లస్ మనోమయ కోసం ఈ 2 పరిధిలో ఉన్నట్టు లెక్క అనమాట. ఎందుకంటే మనసు ఏంటంటే లాభ నష్టాలు వేరీ చేస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రాణశక్తి కూడా మనసు చెప్పినట్టుగా ప్రాణశక్తి ఉంటుంది అనమాట. ప్రాణశక్తి చెప్పినట్టుగా స్థూల శరీరం ఉంటుంది. కాబట్టి ఈ దిగువ స్థాయిలో మనిషి ఉంటాడు. ఇది మనసు పరిధిలో మనిషి ఉంటాడు అనమాట. అలా కాకుండా పై స్థాయికి వెళ్ళాలంటే అనుభూతులు కలగాలి. అనుభూతులు కలగాలంటే ఏంటంటే మనసు ఏకాగ్రం కావాలి. మనసు మనం ఏ పని చేసైనా ఏ యోగం ద్వారా కానీ యోగ స్థితికి రావాలన్నమాట. మనసుని యోగ స్థితికి తీసుకురావాలి. అంటే మనసు యొక్క కర్మ వర్తమానంలో ఉండాలన్నమాట. నెగిటివ్స్ వదులుకోవాలి, భయాలను వదులుకోవాలి, మనసు శక్తివంతం కావాలి. మనసు శక్తివంతమైనప్పుడు అది నెక్స్ట్ స్టేజ్ శీత్ అనమాట. గొంతు లోపలికి వెళ్తుంది అనమాట. లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఏముంటాయండి, అనుభూతులే ఉంటాయి అనమాట. ఒక బయటకు వచ్చారు, అందమైన ఒక సీనరీ చూసారండి. సీనరీ చూసేప్పుడు మనకి ఏమవుతుంది, చక్కగా మనకి అందంలో ఉన్నటువంటి అందమైన సీనరీలో ఉన్నటువంటి ఆ లాలిత్యాన్ని వాటిని మనం అర్థం చేసుకుంటాం అనమాట. అర్థం చేసుకొని ఒక అనుభవం కింద మారుతుంది అనమాట. అక్కడ సీనరీని చూసినప్పుడు ఏమవుతుందంటే మనసు పనిచేయదు. మనసు పనిచేయదు. తర్వాత మనకు అనుభూతి మిగులుతుంది. అట్లాగే ఆ దైవదర్శనం చేసుకున్నప్పుడు కూడా మనకి అనుభూతి మిగులుతుంది. ఏది ఈ విజ్ఞానమయ పరిధిలో ఉన్నప్పుడు మనకు అనుభూతులు మిగులుతాయి అనమాట. అంటే భగవంతుడితో అసోసియేషన్ ఏర్పడుతుంది, ఒక ఆనంద అనుభూతి అనేది కలుగుతుంది అనమాట. కాబట్టి విజ్ఞానమయ కోసం ఏం చేస్తుందంటే మనకు ఆనంద అనుభూతిని కలిగజేయటం కానీ, తర్వాత ఈ రకరకాలైనటువంటి ఒక విషయాన్ని తెలుసుకోవటంలో
దానికి శాస్త్రాలను వెతకక్కర్లా. శాస్త్రాలు బయట ఇప్పుడు ఒక శాస్త్రాన్ని నేర్చుకోవాలనుకోండి, బయట గురువులు కావాలి, పుస్తకాలు కావాలి, అన్నీ కావాలి. ఇక్కడ సమస్తం విజ్ఞానం లోపలే ఉంది. అక్కడ విజ్ఞానమయ కోసంలో ఉంది. నువ్వు ఎప్పుడైతే విజ్ఞానమయ కోసం యాక్టివేట్ అయిందో నీకు తెలియని విషయం ఉండదు, అన్నీ తెలుస్తాయి. దాని మీద ఏకాగ్రపరిస్తే నీకు దాని గురించి తెలుసుకుంటావు అనమాట. తర్వాత ఇదేంటంటే మళ్ళీ వేరియేషన్ అనమాట. ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారు ఉంది, అమ్మవారు లక్ష్మీదేవి ఆమె యొక్క స్వభావము, తర్వాత సరస్వతీదేవి అమ్మవారి స్వభావం వెంబడి చెప్పేస్తాం అనమాట. లక్ష్మీదేవికి ఈ క్వాలిటీస్ ఇట్లా ఇట్లా ఉంటుంది, అమ్మవారు ఇట్లా ఉంటుంది అని చెప్పేస్తాం అనమాట. నేను చదువుకోవాల్సిన పనుకోలేదు అనమాట. దీనికి చదువు అవసరంలా. దీనికి కావాల్సింది ఏంటంటే ఆ విజ్ఞానం కనెక్ట్ కావటం అనమాట. అంటే మనసుకు ఏకాగ్రత రావాలి. తర్వాత అనుభూతి పరంగా మనం కనెక్ట్ కావటం అనమాట. ప్రకృతితో కనెక్ట్ కావటం అన్నమాట. ప్రకృతితో కనెక్ట్ కావటం అంటే ఉన్నప్పుడు ఏమైందంటే మనకి ఇప్పుడు ఇన్వెన్షన్స్ అన్నీ ఉన్నాయండి. శాస్త్రవేత్తలు ఇన్వెన్షన్స్ చేశారు. దేని ప్రకారం చేశారండి? అది మనసుకు ఏదో ఒక టైంలో వాళ్ళు ఒక విషయం మీద ఏకాగ్రపరుస్తున్నప్పుడు మనసు ఒక టైంలో ఏమైందంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఇన్వెన్షన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అన్నమాట వాళ్ళకి. ఇప్పుడు న్యూటన్ ఉన్నాడండి. న్యూటన్ అట్లా చెట్టు కింద కూర్చున్నప్పుడు పై నుంచి ఒక అకస్మాత్తుగా కళ్ళ ముందర చెట్టు మీద నుంచి ఒక యాపిల్ పండు కిందకి పడుతుంది అన్నమాట. కిందకి పడుతున్నప్పుడు యాపిల్ పండు కిందకే ఎందుకు పడాలి, పైకి ఎందుకు పోవట్లేదు అని ఆలోచన వచ్చినప్పుడు ఆ భూమి ఆకర్షణ శక్తి, గురుత్వాకర్షణ శక్తి గురించి ఆయన చెప్తారనమాట. అంటే ఇన్వెన్షన్స్ అన్నీ అకస్మాత్తుగా మనసులో ఏకాగ్రత స్థితిలో ఎప్పుడైనా ఏర్పడినప్పుడు వాటంతటా బయటకు వచ్చినట్టు అనమాట. ఇవన్నీ వస్తాయి వచ్చినటువంటి ఇన్వెన్షన్స్ ఇవన్నీ. అంతేకాదు కొత్తగా మనసులో ఏవి బయట ఇన్వెన్షన్స్ రావన్నమాట. చూడండి, ఇప్పుడు మనం అంతకుముందు ఉన్నటువంటి వస్తువులు కంటే కూడా ఇప్పుడు సొఫిస్టికేటెడ్, చాలా డెవలప్డ్ మనం కార్లు కానీ, తర్వాత మళ్ళీ ఇవి కానీ రాను డెవలప్మెంట్ ఇంకా సూక్ష్మంగా మంచి స్థాయిలో తయారు చేస్తాం అనమాట. ఒక 40 ఏళ్ళ క్రితం ఉన్న స్థితికి ఇప్పుడు స్థితికి కరెంట్ రావటం కానీ, తర్వాత రకరకాల యంత్రాలు రావటం కానీ, ఈ బస్సులు, కార్లు ఇవన్నీ డెవలప్మెంట్ జరగలేదు మనకి. ఏరోప్లేన్స్, ర్యాకెట్స్ ఎంత డెవలప్మెంట్ జరిగింది అంటే ఇవన్నీ ఇక్కడ బయట నుంచి ఏదో తెలుసుకుంది కాదండి, లోపల సమస్య ఆత్మలో ఉన్నాయి. అంటే విజ్ఞానం కోసం ఉన్నాయి అన్నమాట. అది ఎట్లా రివీల్ అవుతుంది బయటికి? శాస్త్రవేత్తలు దాని మీద పరిశ్రమలు చేసినప్పుడు కొత్త విషయం అకస్మాత్తుగా వాళ్ళకు మనసుకు తెట్టి వాళ్ళు దాన్ని 10 మంది మానవాళి శ్రేయస్సు కోసం ఉపయోగించారు అనమాట. ఇప్పుడు కూడా కొత్త ఇన్వెన్షన్స్ వస్తాయి, ఇంకా ముందు కూడా. ఎట్లా వస్తాయి? మనసుని ఏకాగ్రపరిచినప్పుడు, మనసుని ఏకాగ్రత స్థితులు పెరిగినప్పుడు సైంటిస్టులు అంటే వాళ్ళు శాస్త్రాలను నేర్చుకున్న తర్వాత ఈ నేర్చుకున్న శాస్త్రం అంతా ఎక్కడ మనసులోనే ఉంటుంది. మనసులో ఆ శాస్త్రాలు లేకపోతే నెక్స్ట్ స్టేజ్కి ఎట్లా వెళ్తాడండి? వెళ్ళరు కదా. కాబట్టి మనసు ద్వారా మనం తెలుసుకునే శాస్త్రాన్ని ఇంకొంచెం డెవలప్ చేస్తారనమాట. ఎట్లా? ఏకాగ్రత లెవెల్స్ మనసుకు ఏకాగ్రత పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనకు తర్వాత మనసులో చిత్తంలో ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది అనమాట. ఇదండి అసలు మామూలుగా జరిగేది. ఈ చిత్తంలో సంస్కారాలు బయటకు రావడానికి మనం కొత్తగా బయట నుంచి చదువుకోవాల్సిన పని లేదు, బయట నుంచి నేర్చుకోవాల్సిన పని లేదు అనమాట. ఒక సాధారణ వ్యక్తి అయినా సరే మరి సాధన ద్వారా, భక్తి ద్వారా, లేకపోతే జ్ఞానం ద్వారా సాధనలు ఉంటాయి. రకరకాల కర్మయోగం కానీ, మామూలుగా నిష్కామ కర్మ చేసి కానీ, భక్తి యోగంలో ఉండి కానీ ఒక సాధారణ వ్యక్తి కూడా అటువంటి స్థాయికి వెళ్ళొచ్చు అనమాట. సాధనల ద్వారా మనసు అట్లా ఏకాగ్ర స్థితికి తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ విజ్ఞానం కోసం ప్రవేశించినప్పుడు మీకు తెలియకుండానే అన్ని విషయాలు మీరు చెప్పేస్తారు. ఇప్పుడు ఆ శాస్త్రవేత్త ఎంత కష్టపడి తెలుసుకున్న విషయాల్ని తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఆటోమేటిక్గా మీరు ఊహించి చెప్పగలరు అనమాట. అంటే ఆ జ్ఞానం అనేది వస్తుంది అనమాట. అంటే సమస్త జ్ఞానం ఎక్కడ ఉంది? నీ లోపలే ఉంది. వివేకానంద స్వామి చెప్పేది ఏంటంటే సమస్త జ్ఞానం ఎక్కడ ఉందంటే చిత్తంలోనే ఉంది, సంస్కారాల రూపంలో ఉందన్నమాట. ప్రతి వ్యక్తికి చిత్తంలో సంస్కారాల రూపంలో ఉంది. దాన్ని బయటకు తెచ్చేటువంటి మార్గం ఏదైతే ఉందో దాన్నే విద్య అంటారు వివేకానంద స్వామి. బయటకు తీసుకొచ్చే మార్గం, బయటకు తెచ్చే మార్గం అంటే ఏంటి? ఇక్కడ ఒక మనసుకి ఏకాగ్రత పెంచటం అనమాట. మనం మనసుని స్థూల శరీరము, తర్వాత ప్రాణాయామం కోసం మనసుని వీటన్నిటి యోగస్థితికి తీసుకోవాలండి. యోగస్థితికి తీసుకొచ్చి వాటి ఎనర్జీ లెవెల్స్ పెంచాలి. పెంచినప్పుడు అవి సూక్ష్మస్థాయిలు, మనసు సూక్ష్మస్థాయిలోకి వెళ్తుంది, ప్రాణశక్తి సూక్ష్మస్థాయిలోకి వెళ్తుంది. ప్రాణశక్తి మనసు సూక్ష్మస్థాయిలోకి వెళ్ళినప్పుడు నీకు అసాధ్యమైనట్టు ఏదైనా నీకు సాధ్యమే అనమాట. ఆ సూక్ష్మస్థాయిలో తీసుకెళ్ళినప్పుడు దేన్నైనా నువ్వు చెప్పగలవు, దేని గురించి అయినా అనర్గళంగా చెప్పగలవు,
ఇప్పుడు ఇప్పుడు చాలామంది మహర్షులు చూడండి, రమణ మహర్షి ఆయన ఏం చదువుకున్నాడండి ఆయన? మరి ఆయన అన్ని భగవద్గీత ఇవన్నీ శ్లోకాలన్నింటినీ అన్నిటి అనర్గళంగా చెప్పాడు అనమాట. రామకృష్ణ పరమహంస వీళ్ళందరూ మరి ఎంత ఆ, వాళ్ళు కాలేజీ చదువులు చదివి తెచ్చుకోలేదండి ఇవన్నీ, పుస్తకాలు చదివి తెచ్చుకోవాలి అవన్నీ. వాళ్ళు ఆ ధ్యానం ద్వారా వాళ్ళు తర్వాత నిష్కామ కర్మ ద్వారా, తర్వాత ధ్యానం ద్వారా ఆ స్థితులు మనసుని ఏకాగ్రం చేస్తున్నారు. మన సూక్ష్మ స్థాయిలోకి తీసుకెళ్ళాలి మనసు, తర్వాత ప్రాణశక్తిని తీసుకెళ్ళిన తర్వాత ఈ విజ్ఞానం కోసం సమస్తం ఉంది. మనం ఎప్పుడైతే మనం కొంచెం ఏకాగ్రం చేసామంటే, మనసుని ఏకాగ్రం చేసామంటే, ఆ విజ్ఞానం లోపల ఉన్న ఆల్రెడీ ఏదైతే ఉందో అది సమాచారం ఏదైతే ఉందో దాన్ని ఈజీగా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఈ అనుభూతులు అనమాట. అనుభూతి పరంగా అనుభూతులు ఎక్కడ ఉంటాయండి? లోపల ఉన్న చిత్త సంస్కారాల రూపంలో ఈ ఈ కరుణ, తర్వాత ఆనందం, ఇవన్నీ దయ, ఇవన్నీ అనుభూతులు అండి. తృప్తి, ఇవన్నీ అనుభూతులు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి? మనసులో లేవు. మానసికమైనటువంటి దీనిలో ఉండవండి. ఇది మనసుకి ఏంటంటే తెలిసింది ఏంటంటే మనసుకి కోరికలు అనమాట. ప్రతిరోజు అదేంటంటే కొత్త కొత్త కోరికలు, కొత్త కొత్తటువంటి ఆలోచనలు చేస్తుంటుంది. ఆలోచనలు, కొత్త కొత్త ఆలోచనలు కావాలి, కొత్త కొత్త విషయాలు కావాలి మనసుకి. అవి సేకరించి చిత్తంలోకి పంపుతుంది చెప్తాం. మనసు పరిధి అంతవరకే. ఈ విజ్ఞానం కోసంకి వచ్చేటప్పటికి ఇక్కడ అనుభూతులు ఉంటాయండి. అనుభూతులు అంటే ఆ పనులు శ్రద్ధగా చేయడం ద్వారా వచ్చినటువంటి తృప్తిని అనుభవపూర్వకంగా తెలుసుకుంటుంది. వ్యక్తికి దానం చేయటం, ఏమైనా దానం చేసాము, ఆ వాటి పొందినటువంటి మొక్కల్లో ఉన్నటువంటి వాటి ఫీలింగ్స్ తీసి సంతృప్తి పడతాం. మనకు సంతృప్తి అనేది కలుగుతుంది అనమాట. కాబట్టి ఒక మంచి విషయం చేస్తే సంతృప్తి అనేది కలదు, తృప్తి అనేది కలదు. ఉద్యోగం జాగ్రత్తగా చేసావు, వ్యాపారం జాగ్రత్తగా చేసావు, తృప్తి ఉంటుంది అన్నమాట. తృప్తి అది అనుభూతి రూపంలో ఉంటుంది అన్నమాట. అదే మనకు వచ్చేటువంటి ఉద్యోగం చేసిన ద్వారా కానీ, వ్యాపారం కానీ, ఇంకేం చేసినా కూడా ఆ తృప్తి అనేది మనకి ఏమైంది, సాటిస్ఫాక్షన్ అనమాట. మనకేమైందంటే మనకి అనుభూతిని మిగులుస్తుంది అనమాట. నాలుగు ఉద్యోగం చేశాను, చక్కగా చేశాను, సక్రమంగా చేశాను అని చెప్పేది. ఉద్యోగం సక్రమంగా చేయలేదు, నీకు అనుభూతి ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి మనం చేసే పని ఎట్లా చేయాలి? 10 మంది మేలు కోసం చేయాలి. యజ్ఞకర్మలు చేస్తుండాలి. యజ్ఞకర్మలు ఏంటంటే 10 మందికి ఉపయోగపడే కర్మ, భగవద్గీతలు చెప్పినట్టు అనమాట. యజ్ఞకర్మలు అంటే దేవతా శక్తులు ఏ రకంగా ప్రపంచాన్ని నడిపిస్తూ అందరికీ సహాయపడుతుంటాయి. అదేవిధంగా మనం దేవుడు సృష్టించినటువంటి మానవులు, జీవులందరూ కూడా దేవుడు సృష్టించింది కాబట్టి మన ప్రవర్తన కూడా ఎట్లా ఉండాలి, ఇతరులకు ఉపయోగపడేట్టుకు ఉండాలన్నమాట. అప్పుడు ఇతరులకు ఉపయోగపడేట్టుకున్నట్టు కర్మల వల్ల మనకేమైందంటే మనకి తృప్తి అనేది వస్తుంది అనమాట. ఇది విజ్ఞానమయ కోసం సంబంధించింది. తర్వాత ఇప్పుడు ఆనందమయ కోసంకి వద్దామండి. ఆనందమయ కోసంలో మరి ఇదే అత్యంత సూక్ష్మ స్థాయిలో ఉండేటువంటి ఇది ఒక షీత్ అనమాట. అంటే మొత్తం పంచకోశాలు ఉంటాయి అన్నమాట. ఐదు శరీరాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా అనమాట. ఇది ఆనందమయ కోశంలో ఇక్కడ ఏముంటుందండి? ఆనందమయ కోశంలో ఇప్పుడు ఒక సీడ్ ఉంటుంది, విత్తనం ఉంటుందండి. విత్తనంలో మనం మామూలుగా చూస్తే అది పగలగొడ్డ చూస్తే ఏం కనబడదు అసలు మామూలుగా. అది ఒక మర్రి విత్తనం ఉంది. మర్రి చెట్టులో ఆ చిన్న గింజ ఉంటుంది అన్నమాట. ఆ గింజని పగలగొడితే ఏముండదు అందులో. కానీ అది నేలలో పెడితే అది పెద్ద మహావృక్షం అయిపోతుంది. తర్వాత అందులో నుంచి ఆకులు, కాండము, తర్వాత చెట్టు విస్తారంగా పెద్ద చెట్టుగా మారిపోతుంది అనమాట. మరి ఇదంతా ఎక్కడున్నాయండి? ఆ చెట్టు ఎక్కడుంది? మరి అంత చెట్టు ఎక్కడుంది విత్తనంలో అని చెప్పేదంటే అది సంస్కారాల రూపంలో ఉంటుంది అనమాట. అంటే విజ్ఞానమయ కోశంలో కూడా ఏంటి, ఆనందమయ కోసం కారణ శరీరం ఉంటారు అనమాట. ఆ కారణ శరీరం ఉంటేనే మనకి ఈ జన్మలు వస్తుంటాయి. కారణ శరీరం అట్లా నిలిచి ఉన్నంతకాలం మనకి జన్మలు వస్తుంటాయి అనమాట. ఆ కారణ శరీరంలో ఏంటంటే మన జన్మ తాలూకు మన అనుభవాలు కానీ అవన్నీ కానీ మన కోరికలు అన్నీ కూడా లోపల ఉంటాయండి కారణ శరీరంలో. ఆ కోరికలు కనుక మన శరీరాలు వస్తుంటాయి అనమాట. ఆ కోరికలు కనుక మనకు శరీరాలు వస్తాయి అనమాట. కాబట్టి కారణ శరీరం అత్యంత సూక్ష్మమైంది అనమాట. అది ఎట్లాగంటే అక్కడ ఆనందమయ కోసం ఎందుకంటారంటే అంటే అక్కడ ఇప్పుడు నిద్రలో ఉందండి. నిద్రపోయినప్పుడు మనకి గాఢ నిద్రపోయినప్పుడు ఇంద్రియాలు పనిచేయవు, మనసు పనిచేయదు, బుద్ధి పనిచేయదు, ఏం పనిచేయదండి. ఆనంద అనుభూతి అనేది కలుగుతుంది. ఎందుకంటే ఆత్మకు దగ్గరగా ఉంటాం అనమాట. అట్లాగే ఈ ఆనందమయ కోసం లేదు కారణ శరీరంలో ఏంటంటే మన సంస్కారాలు అత్యంత సూక్ష్మంగా ఉంటాయి, వ్యక్తంగా లోపలే ఉండిపోతాయి అనమాట. ఆత్మకు చాలా దగ్గరగా ఉంటుంది. ఆత్మకి చాలా దగ్గరగా ఉంటుంది. రిఫ్లెక్షన్స్ మొత్తం ఆత్మకు ఉన్నటువంటి ఏ శక్తి ఉందో మొత్తం ఈ కారణ శరీరంలో నిక్షిప్తమై ఉంటుంది అనమాట. అది దగ్గరగా ఉంటుంది అనమాట.
కాబట్టి అది ఆనందానికి అది మనకి మనసు వ్యక్తమయ్యి బయటకు వస్తేనే మనకి ఇవన్నీ కర్మలు కర్మలు అనేది ప్రారంభమవుతాయి. అక్కడ లోపల అవ్యక్తంగా ఉన్నప్పుడు ఏ కర్మ ఉండదు కదా, ప్రశాంతత. ఎట్టే గాఢ నిద్రలో ఎటువంటి స్థితి ఉంటుందో అటువంటి స్థితి కారణ శరీరంలో ఉంటుంది. కానీ ఈ కారణ శరీరం వల్ల ఏమవుతుంది, మళ్ళీ అది అంతా ఎన్ని విజ్ఞాన కోశాల్లో ఉండి తర్వాత ఆ స్థాయికి వెళ్ళినా కూడా అన్ని రకాల అనుభవాలు పొందినా కూడా నీకేమైంది, ఈ కారణ శరీరం అలాగే ఉంటుంది కాబట్టి నీకు మళ్ళీ జన్మ వస్తుంది అనమాట. మళ్ళీ 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 జన్మ డెవలప్మెంట్ కోసం. అంటే ఎప్పటిదాకా వస్తాయి జన్మలు అని చెప్పంటే, ఇప్పుడు మామూలుగా ఒక విత్తనం ఉందండి. విత్తనం భూమి మామూలుగా అంటే బాగున్నంత కాలం భూములు వేస్తే అందులోంచి మొక్క వస్తుంది. విత్తనాలు కాల్చామనుకోండి, దాన్ని వేడి చేసామనుకోండి, కొంచెం వేడి చేస్తే లోపల జీవం చచ్చిపోతుంది. అది భూములు ఎక్కడ పెట్టినా కూడా మొలకు రాదనమాట. అదేవిధంగా మనము ఈ కారణ శరీరంలో ఉన్నటువంటి కోరికలతో మనం ఉంటాయి కదా, రకరకాల కోరికలకు మనం కొన్ని లక్షల జన్మలు ఎత్తుంటాం. జన్మల తాలూకు అనుభవాలు, కోరికలు ఉంటాయండి. ఆ కోరికలు ఎట్లా పోతాయండి? అవన్నీ జ్ఞానం వల్ల పోతాయి. పరిపూర్ణ జ్ఞానం పొందటం వల్ల పోతాయండి. కాబట్టి పరిపూర్ణ జ్ఞానం ఎప్పుడు వస్తుంది? మనం ఈ ధర్మబద్ధంగా జీవిస్తూ నిత్యానిత్య వేచన చేస్తూ తర్వాత మళ్ళీ ఈ ఈ సమర్పణ భావంతో చేస్తూ ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేసినప్పుడు నీకు జ్ఞానం అనేది ఏంటి, వ్యామోహం పోతుంది ముందర. ఏది ప్రపంచ విషయాల పట్ల వ్యామోహం అంత మనసు అంతర్ముఖమవుతుంది. మనసు అంతర్ముఖమైనప్పుడు ఏమవుతుందంటే బాహ్య ప్రపంచ విషయాల పట్ల విరక్తి వస్తుంది, వైరాగ్యం వస్తుంది అన్నమాట. కాబట్టి పరిపూర్ణ వైరాగ్యం నీకు ఎప్పుడు వస్తుందో అంటే ప్రపంచంలో ఇదంతా నిస్సారమైంది. ప్రపంచంలో మొత్తం మనం ఇక్కడ మనం చేసేది ఏం లేదు, భగవత్ శక్తి మొత్తం చేయిస్తుంది అని చెప్పేసి ఒక అనుభవానికి వస్తుంది ప్రతి ఒక్కరికి అర్థం. వైరాగ్యం తర్వాత వైరాగ్యం అనటం కంటే కూడా ఇది బాగుంటుంది. అదేంటంటే మనం ప్రపంచంలో జరిగే ప్రతి ఇన్సిడెంట్, ప్రతి సంఘటన దాని వెనకాల దైవశక్తి ఉంది, మనదేం లేదు. మనం నేను అనేటువంటి భావంతో మనం ఏదైతే చేస్తున్నామో కర్మలు అవన్నీ కూడా మనం అవి నిజంగా అదని చెప్పి తెలుసుకున్నప్పుడు పరిపూర్ణ జ్ఞానం వస్తుందన్నమాట. అంటే ఏంటి, అద్వైత స్థితికి రావాలండి. అంటే ద్రష్ట, దృక్కు, దృశ్యము మూడు ఒకటి కావాలా. అంటే చూసేవాడు, దృశ్యము, చూడబడే సాహము మూడు ఒకటే. మీరు ఒక విషయం చూడండి, జ్ఞానం పరిపూర్ణ జ్ఞానం ఉంటుంది అనమాట. మన ఒక వస్తువు ఉందండి, ఒక వస్తువు కానీ ఒక బయట ఒక ఇన్సిడెంట్ చూస్తామండి. ఆ ఇన్సిడెంట్ కానీ ఒక మనిషిని కానీ చూస్తాం బయట, ఆ మనిషి వచ్చి నేను ఫలానా అని చెప్పడండి. వాడు మన కళ్ళు చూస్తాయి, చూసిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఎక్కడికి మెదడుకి చేరేస్తాయి. అంటే మెదడుకి చేరవేటంటే చిత్తంలో సంస్కారాలకి అది మెదడులో ఏం చేస్తుంది, మెదడు చిత్తంలో సంస్కారాలతోటి ఆ మనిషి ఎవరని చెప్పేసింది, ఏ ఊరి నుంచి వచ్చాడు, వాడి పేరేంటి, తెలియకపోతే అపరిచితులని చెప్తుంది, తెలియదు వాడని చెబుతుంది. తెలిసినవాడైతే మనూరోడే, మన పక్కనోడే, లేకపోతే మన ఫ్రెండో, లేకపోతే ఇంకెవరైనా చెప్తాం అన్నమాట. చెప్తే ఇవన్నీ ఈ ప్రాసెస్ అంతా జరుగుతుందన్నమాట. ఏది ఎక్కడ జరుగుతుంది, కళ్ళు తర్వాత మెదడు మధ్యలో జరుగుతుంది. బెత్తడు ఒక దూరంలో సమస్తం ప్రక్రియ జరుగుతుంది అన్నమాట. కాబట్టి వస్తువు నీ దగ్గరకు వచ్చి చెప్పదు. తర్వాత నువ్వు అంటే ద్రష్ట లోపల ఉంటాడు, చూసేవాడు అంటే వీటిన్నింటిని గమనించేవాడు అనమాట. అంటే చిత్తాల సంస్కారాల రూపంలో ఉండి, సంస్కారాల రూపంలో మొత్తం మన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది కదా, అది అంటే వాడిని దర్శనం అంటారు అనమాట. దృశ్యం అంటే బయట కనబడే దృశ్యం మాత్రం. చూడబడే శాసనము కళ్ళు చూస్తాయి. అది కళ్ళకి శక్తి ఎక్కడి నుంచి వస్తుందండి, ప్రాణశక్తి, భగవంతుడు ఇచ్చిన శక్తి అనమాట. కాబట్టి చూసేది లోపల నుండి చూసేది ఆత్మే. తర్వాత చూడబడే శాసనము ఆత్మే. దృశ్యం కూడా బయట మన లోపల ప్రాసెస్ జరుగుతుంది. కంటి దగ్గర నుంచి మెదడు లోపల ఉండేటువంటి చిన్న ప్రదేశంలో ప్రాసెస్ జరుగుతుంది. మన దృశ్యాలు బయట ఉందని చెప్పేసి మనకి రెస్పాండ్ అయిపోతుంటాం దానికి. వీడు శత్రువు అని, వీడు మిత్రుడు అని చెప్పేసి, వీడు మనవుడు అని, పర్యావరుడు అని, రకరకాల ఆడ మగ అని చెప్పి రకరకాలైనటువంటి అందంగా ఉన్నాడు, అందంగా లేడని చెప్పేసి ఇట్లా రకరకాలైన ఫీలింగ్స్, తర్వాత రియాక్షన్స్ ఉంది. ఎక్కడ కలుగుతుందండి మొత్తం ఇవన్నీ చిత్తంలో లోపల. కళ్ళ నుంచి మనం చూస్తున్న దృశ్యం ఏదైతే ఉందో లోపల ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతుందంటే చిత్తంలో మెదడు లోపల జరుగుతుంది. కంటికి మెదడుకి ఎంత దూరం అండి, మెదడు దూరం అనమాట. కాబట్టి లోపల విశ్వం దర్పణ దృశ్యమాన నగర తుల్యం నిజాంతర్గతం అని చెప్పేసి అందులో దక్షిణామృత స్తోత్రాలు చెప్తారు. అంటే ఏంటి, విశ్వం దర్పణంలో కనపడుతుంది కానీ అది ఎక్కడుంది, నిజాంతర్గతం, నిజంగా అది లోపల ఉంది అని చెప్తారు అనమాట. కాబట్టి సమస్త ప్రక్రియ ఎక్కడ జరుగుతుందండి, బయట కనపడే సమస్త ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది, లోపల ఉన్నటువంటి
ఆ చిత్తంలో సంస్కారాల రూపంలో మనం చూస్తాం. లోపల బయట ప్రపంచం ఎంత పెద్ద ప్రపంచం ఉందో అంత ప్రపంచం చిత్తంలో సంస్కారాల రూపంలో ఉందన్నమాట. కాబట్టి మనం కళ్ళు మూసుకున్నప్పుడు ఇప్పుడు మనం నిద్రపోతున్నప్పుడు కళ వస్తుంది. కళ్ళలో కూడా మరి అప్పుడు ఇంద్రియాలు పనిచేయవు, మనసు పనిచేయవు. కానీ మన మన రకరకాల వ్యక్తులను చూస్తాం, రకరకాల ప్లేసులను చూస్తామండి. అంటే ఏంటి ఈ లోపల ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ ఉంది? లోపల చిత్తంలో ఉందన్నమాట మొత్తం. ఆ చిత్తంలో సంస్కారాల రూపంలో ఉంటుందన్నమాట. కాబట్టి బయట కనిపెట్టే దృశ్యం కానీ, మన కళ్ళలో వచ్చే దృశ్యం కానీ, దీన్నిటి కారణం ఏంటంటే లోపల చిత్తంలో ఉన్న సంస్కారాలు, లోపల ఉన్నటువంటి ఒకే ప్రాణశక్తి, దైవశక్తి కారణం. అన్నిటికీ కారణం ఏంటంటే ఆ ప్రాణశక్తే. ప్రాణశక్తి నీ లోపల ఉండి ఆ చిత్తంలో బయట దృశ్యాలను అనలైజ్ చేస్తుంది. అది ఆ చూసే సాధనంగా మారుతుంది. దృశ్యంగా కూడా, బయట దృశ్యంగా కూడా బాహ్య ప్రకృతి అంటే ఏంటి? ప్రాణశక్తి, బాహ్య ప్రాణశక్తి అనమాట. ప్రాణశక్తి రకరకాల రూపాల్లో అది చలనం కలిగి ఉంటుంది అనమాట. ప్రాణశక్తి యొక్క దాని యొక్క స్వరూపం ఏంటంటే చలనం అన్నమాట. చలనం ఉంటే మనకి టైం అండ్ స్పేస్ వస్తాయి అనమాట. చలనం లేకపోతే టైం లేదు, స్పేస్ లేదు. నిశ్చలంగా కూర్చున్నామండి, సమాస్థితిలో కూర్చున్నాము. బయట ప్రపంచంలో జరిగేది ఏది మీకు తెలియదు. అంతా ఒక 2-3 గంటల సమయం గడిచిపోతుంది. టైం అక్కడ ఉందా? టైం అనేది లేదు అక్కడ. అంటే మనసులో ఆలోచనలు లాగిపోతే టైం లేదండి. మనసులో ఆలోచనలు వస్తూ ప్రాణశక్తి చలనం ఉన్నంతకాలం, బయట బాహ్య ప్రపంచంలో చలనం, మనసులో ఆలోచనలలో ఉన్నటువంటి చలనం ఉన్నంతకాలం నీకు ప్రపంచంలో పరిస్థితులు రకరకాల దీంతో లింక్ అయిపోయి ఉంటాం అనమాట. కాబట్టి ఈ దృశ్యము, దృక్కు, ద్రష్ట ఈ 3 ఒకటే అని చెప్పి తెలుసుకోవటం జ్ఞానం అండి. అంటే చూసేవాడు, చూడబడే సాధనము, దృశ్యము, కనబడేది 3 ఒకటే శక్తి యొక్క మనం 3 వేరు అనుకుంటాం. వేరు అనుకుని రెస్పాండ్ అవుతాం అనమాట. మరి దానికి రెస్పాండ్ అవుతుంటాం మనం. అన్నీ ఒకటైనప్పుడు అందరిలో ఉంది ఒకటే చైతన్యం తెలిసినప్పుడు రెస్పాన్స్ ఉంటుందా? బయట లోపల ఉంది ఒకటే శక్తి ఉంది అని చెప్పేటప్పుడు మనం దేని చూసి మనం ద్వేషం రావాలి? దేని చూసి మరి రాగం, ద్వేషాలు ఎట్లా ఏర్పడతాయండి? అంతా ఒకటే శక్తిని చూసినప్పుడు మొత్తం సమస్త శక్తి యొక్క వ్యక్తీకరణగా ప్రపంచం ఉందని తెలిసినప్పుడు అది పరిపూర్ణ జ్ఞానం అన్నమాట. ఆ పరిపూర్ణ జ్ఞానం ఏర్పడినప్పుడు ఈ కారణ శరీరం అనేది ఇందులో ఉన్నటువంటి కర్మలు కూడా ఉన్నవి కూడా ఆల్రెడీ ఆలోచనలు ఏవైతే, కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ భస్మం అయిపోతాయి. మళ్ళీ బలకత్వం ఇంకా ఇది పంచకోశాల్లో ఉన్నట్టు ఆనందమయ కోసము, లేకపోతే ఇది కారణ శరీరం ఉంటారు అనమాట. కారణ శరీరం తర్వాత మహాకారణ శరీరం ఉంటుంది. మహాకారణ శరీరం అంటే ఇది ఎప్పుడైతే ఇందులో ఉన్నటువంటి కారణ శరీరం నుంచి మనం లిబరేట్ అవుతామో నెక్స్ట్ వెళ్ళి కలిసేది ఎక్కడంటే మహాకారణ శరీరం అంటే పరమాత్మ స్వరూపంలో కలిసిపోతాం అన్నమాట. పరమాత్మ కూడా అవ్యక్తంగా ఉంటుంది. అందులో సమస్త జ్ఞానం ఉంటుంది. సమస్త జ్ఞానం ఉన్నా కూడా సచ్చిత్ ఆనంద స్వరూపం అనమాట. ఎట్లా ఉంటుంది? కాంతి స్వరూపంలో ఉంటాడు. కాంతి స్వరూపంలో ఉంటుంది అనమాట. అట్లా కాంతి స్వరూపంలో సమస్త జ్ఞానం కూడా ఉంటుంది అనమాట. కాబట్టి ఆ కాంతి స్వరూపంగా మనిషి మారిపోతాడు అనమాట. ఇది చివరికి మహాకారణ శరీరంలో వెళ్ళినప్పుడు ఆ రకంగా వస్తుంది. ఇదేంటి టూకీగా మనం పంచకోశాల గురించి ఈరోజు మనం చెప్పుకున్న విషయాలు. దీన్ని మనకి ఇవన్నీ ఎందుకు చెబుతున్నామంటే మనం ఉన్నటువంటి జీవస్థాయి నుంచి మనం ఎలివేట్ కావాలి. అట్లా ఋషి స్థాయికి రావాలండి. అంటే తపస్సు ద్వారా ఋషి స్థాయికి వెళ్ళాలి. తపస్సు అంటే ఏంటి? ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం చేయటం అనమాట. ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం ద్వారా మనం ఋషి స్థాయికి వెళ్ళాలి. ఋషి స్థాయితో వెళ్ళి అక్కడ తట్టు ఉండేది. నెక్స్ట్ స్టేజ్ ఏంటి? మహర్షి స్థాయికి, మహర్షి నుంచి దేవర్షి స్థాయి, ఇట్లా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. మహర్షి స్థాయికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? యోగ స్థితి కాదు, యోగిగా మారుతాం అనమాట. అంటే నీకు ఈ ప్రేమ అనేది ఈ రాగదోషం వెళ్ళిపోతాయి, అరిషడ్ వర్గం వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ నీకున్నటువంటి మనసు పరిధిలో నుంచి బయటకు వస్తాం అనమాట. మనసు పరిధిలో బయటకు వచ్చినప్పుడు అంతా పరబ్రహ్మం కనపడుతుంది. అన్ని చోట్ల పరబ్రహ్మం కనపడుతుంది. నువ్వు అందరినీ సమదృష్టిలో చూడగలిగే కెపాసిటీ వస్తుంది అనమాట. తర్వాత అద్వైత స్థితి ఏంటంటే బయట కనబడేది సమస్య ఏదైతే ఉందో అది నీలో కూడా అదే ఉంది అని చెప్పి తెలుసుకుంటే అద్వైత స్థితి అనమాట. ఆ 2 లేవు, ఒకటే ఉంది. 2 అక్కడ ఉంది. ద్వైతం అనేది వెళ్ళిపోతుంది. ద్వైతం వెళ్ళిపోయి అద్వైత స్థితి వస్తుందన్నమాట. అంటే ఏకమేవ అద్వితీయం ఒకటే ఉంది, అద్వితీయం రెండోది లేదు అనమాట. అది తెలుసుకుని అది దాన్ని ఏమంటారంటే ఇప్పుడు మన మహాకారణ శరీరం లేదు కాబట్టి అనమాట. ఇంకా ఒకటే ఉన్నప్పుడు ఇంకా రెండో దానికి అవకాశం లేదు కదా అక్కడ. అదే అద్వైతం అంటే అదనమాట. కాబట్టి అద్వైత స్థితికి రీచ్ మన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ అద్వైత స్థితికి
జన్మ సాఫల్యం చెందాలంటే అద్వైత స్థితికి రీచ్ కావాలన్నమాట. అద్వైత స్థితికి రీచ్ కావాలంటే తపస్సు చేయాల్సిందే. తపస్సు అంటే ఇంద్రియ నిగ్రహం, మన నిగ్రహంతో మనం కర్మలు చేయాల్సిందే. నిత్యాన్ని చేస్తుండాలి, ధర్మ మార్గంలో ఉండాలి. తర్వాత అరిషడ్ వర్గానికి దూరంగా ఉండాలి, రాగద్వేషాలకు దూరంగా ఉండాలి, స్వార్థానికి దూరంగా ఉండాలి. తర్వాత సహనం, ఓర్పు, దయ, ప్రేమ, క్షమ అనే గుణాలు పెంపొందించుకోవాలి. దైవీ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి పెంపొందించుకోవాలి. అంటే ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవటం అనమాట, ప్రాణశక్తి లెవెల్స్ పెంచుకోవటం అనమాట. మనసుని ఏకాగ్రపరచాలి. తద్వారా విజ్ఞానం కలిసి ఈ కోశాలను దాటుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ లేకుండా ఒకసారి నా కుండలిని యాక్టివేషన్ చేయమని చెప్పేసి అడిగితే కుండలిని యాక్టివేట్ అవుతుందండి. కుండలిని సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళాలంటే ఇవన్నీ శుద్ధి, పంచకోశ శుద్ధి జరగాలన్నమాట. కాబట్టి దీనికోసం మన పూర్వీకులు ఒక సాధన మార్గాన్ని ఏర్పరిచారు. నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి స్థితులు అని చెప్పేసి అష్టాంగ యోగం చెప్పారు అందులో పతంజలి మహర్షి. మరి ఇవన్నీ సాధకులు చేయాలి. చేయకుండా నీకు ఆ స్థితి రాదండి. ఏది అందరినీ అది కుండలిని యాక్టివేషన్ అయ్యి అంతర్గతంగా లిబరేట్ చేసేటువంటి స్థితి, మహాకాళి శరీరంలో వేసే ప్రాణశక్తి వెళ్ళి కలిసేటువంటి స్థితి రావాలంటే ఈ మనకున్నటువంటి వీక్నెసెస్ వెళ్ళిపోవాలి, మానసికమైనటువంటి రుగ్మతలు వెళ్ళిపోవాలి, మనసు స్థిరం కావాలి, ప్రాణశక్తి స్థిరం కావాలి, ప్రాణకోశంలో ఉన్నటువంటి అడ్డంకులను తొలగిపోవాలి, స్థూల శరీరంలో ఉన్నటువంటి స్థూల శరీరం కూడా చక్కగా మంచి ఆరోగ్యంగా ఉండాలి. తర్వాత ఇవన్నీ ఈ వరుసగా ఈ పంచకోశ శుద్ధి అనేది తప్పనిసరి అనమాట. మీకు ఎక్కడ శుద్ధి లేకపోయినా కూడా ప్రాణశక్తి అక్కడ ఆగిపోతుంది. అంటే అంతర్గత ప్రయాణం అనేది అక్కడ ఆగిపోతుంది అన్నమాట. కాబట్టి ఈ అంతర్గత ప్రయాణంలో రకరకాల ఎనర్జీ లెవెల్స్ పెరుగుతుంటాయి. కాబట్టి రకరకాల సిద్ధులు వస్తాయి. ఆ సిద్ధి చాలామంది ఏంటంటే ఈ సిద్ధుల దగ్గర ఆగిపోతుంటారు. ఏది ఒక సిద్ధిరాం కదా నాకు ఏదో గొప్పవాడిని అయిపోయాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆ సిద్ధుల దగ్గర ఆగిపోతుంటారు. అంటే ఈ సాల్వేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో, ముక్తి మార్గం ఏదైతే ఉందో అక్కడ ఆగిపోతుంది అనమాట. అదే యోగ భ్రష్టులు అంటారు, వాళ్ళని యోగ భ్రష్టులు అంటారు. అందుకని మనం ఏం చేయాలంటే చివరి వరకు గురువు యొక్క పర్యవేక్షణలో ఉండి చక్కగా గురువు చెప్పినటువంటి మార్గాన్ని నడుస్తూ పోతుంటే మనకి పరిస్థితులు కూడా సునాయాసంగా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇది కుండల సిద్ధ మహాయోగంలో కూడా మహాగురువులు ఒక గురు పరంపర అనాది నుంచి ఏర్పడి ఉంది. అందులో భాగంగా మేము కూడా ఈ ట్రస్ట్ ఒకటి ట్రస్ట్ని ప్రారంభించి గురుస్మరణ నిధి ట్రస్ట్ మా గురువు గారి చేత స్థాపింపబడింది. అందులో మనకి ఈ విజ్ఞానాన్ని 10 మందికి అందజేయాలి, ఇది తెలియజేయాలి అని చెప్పేసి సాధనా విధానం 10 మందికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ ట్రస్ట్లో యాక్టివిటీస్లో భాగంగా ఇవన్నీ చెప్తున్నామండి. దీని ద్వారా మేము ప్రాఫిట్ కోసం మేము చెప్పట్లేదు, అందరు సాధకులకు ఉపయోగపడే ఉద్దేశంతో చెబుతాం అన్నమాట. ఇందులో ఇంకా ముఖ్యమైన సాధన పద్ధతులు కూడా ఇంకా తర్వాత వస్తాయి మీకు. ఈ విజ్ఞాన భైరతంత్రంలో చెప్పినటువంటి ఈ సాధనలు కానీ, తర్వాత ముఖ్యమైన ప్రాణాయామ సాధనలు కానీ ఇవి నిరంతరం చెప్తూ ఉంటామండి. ఇందులో ప్రతిరోజు చెప్పకపోయినా రోజు మార్చి రోజు చెప్పడం ఇట్లా నాకు వీలుగా ఉన్నప్పుడు చెప్తామండి. ఈ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీ అందరికీ చాలా అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందరూ దీనివల్ల బెనిఫిట్ పొందాలనేటువంటి మా గురువుల యొక్క ఆకాంక్ష అనమాట. ప్రతి ప్రపంచం సమస్త జనులు ఈ విధానాల ద్వారా అందరూ ఈ సాధనా విధానాలు అందరూ ఉపయోగించుకొని ముక్తిని పొందాలి, మంచి స్థితికి వెళ్ళాలనే ఉద్దేశం మా గురువులకు ఉంది. కాబట్టి ఆ ఉద్దేశం నెరవేర్చడం కోసం ఈ ఛానల్ ఒకటి స్థాపించాము. తర్వాత ఈ ఛానల్ ద్వారా కొన్ని పుస్తకాలు కూడా ప్రింట్ చేస్తామండి. విజ్ఞాన భైరవ తంత్రం కూడా కంప్లీట్ అయింది. అది ప్రింట్ అయిన తర్వాత ఈ ఛానల్లో ఒక PDF రూపంలో పెడతాం, చూడండి. అందులో కూడా సాధనా విధానాలు చాలా ఉంటాయి. ఇందులో అలా ఇంకా ముందు కూడా ఈ దీనికి సంబంధించి ఆధ్యాత్మికకు సంబంధించి ఆడియోలు ఇంకా రావాలని చెప్పేసి భగవంతుడి దేవల్ల బయటకు చెప్పగలుగుతానని చెప్పి ఆశిస్తూ ఈరోజుకి స్వస్తి అండి.